కర్నూలు జిల్లా నందవరంలో బీజేపీ శ్రేణులు విజయ గీతం ఆలపించాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ ఆధ్వర్యంలో విజయ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, కాంగ్రెస్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడుతున్నారని రామకృష్ణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సుపరిపాలనతో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఎన్నికల్లో విజయడంకం మోగిస్తూ వస్తున్న మోదీ గారి నాయకత్వంలో పేద ప్రజలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అందరికీ కూడా ఏ విధంగా నేను ఒక సేవకునిగా సేవ చేసే భాగ్యం నాకు దేశ ప్రజలు ఇచ్చినారు అని చెప్పిన మహానుభావుడు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ దేశం అంతా కూడా కాషాయమయం ఒక్కొక్క రాష్ట్రంగా మలుచుకుంటూ వస్తున్న నాయకుడు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో 22 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగిరేసిన వీరుడు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా గర్వంగా చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పాలన 50-60 సంవత్సరాలు పాలన అందించినప్పుడు జరిగిన సంఘటనలు అందరికీ తెలిసిన విషయాలే. 2G స్కామ్ కావచ్చు, దాణం కావచ్చు, కుంభకోణాలు కావచ్చు, బాంబ్ బ్లాస్టులు కావచ్చు, ప్రతి ఏ రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పేద ప్రజలు బతికే ఏక స్థితి కాంగ్రెస్ పాలన అందించింది. గతంలో ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ అవాంఛన సంఘటనలు జరుపుకోకుండా పేద ప్రజలకు సేవ చేస్తూ సేవకుడిగా అని చెప్పిన మన నాయకుడు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా పుల్వామా దాడి మన యొక్క దేశంలో జరిపితే వెంటనే 24 గంటల్లో తిప్పికొట్టిన గనుడు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న జరిగినట్టు సంఘటన ఆపరేషన్ సింధూర్ తోటి ఒక రూపకల్పన చేసి మన భారతదేశం వీర మహిళలతోటి ఆ యొక్క ఏదైతే వాళ్ళు మన పైన దాడి చేసినారో దాడికి ప్రతి దాడి చేయించిన ఘనత మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఈ దేశంలో రాబోయే రోజుల్లో పేద ప్రజలు తన యొక్క సొంత బిడ్డలుగా చూసుకుంటూ ముందడుగు వేస్తూ ఈ యొక్క అగ్ర దేశాలన్నిటిలో కూడా మన యొక్క దేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారిది. అంతేకాకుండా అభివృద్ధి దిశలో కూడా మన యొక్క రాష్ట్రం ఎక్కడో వెనుకబడి ఉంటే